ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ ఎండలు ఎలా ఉన్నాయో చెప్పండి. బయటకు ఒక్కసారి వెళ్ళి వచ్చామంటే చాలు బాడీ మొత్తం హీట్ అయిపోతుంది కదా. నేనైతే నిజంగా చెప్పాలంటే బయటకు వెళ్ళి వచ్చాక ఏం చేయాలో అర్థం కాక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఏదో ఒకటి తాగేస్తూ ఉంటాను. కానీ అది తాగిన తర్వాత కూడా మళ్ళీ దాహం వేస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అందుకే ఈరోజు మీతో ఒక చిన్న సింపుల్ డ్రింక్ షేర్ చేయాలనిపించింది. అదే మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు తయారు చేసుకొని తాగిన రాగి జావా. ఈ రాగి జావా ఎండాకాలంలో తాగితే బాడీకి చాలా రిలీఫ్నిస్తుంది. లోపలి నుంచి కూల్ అవుతున్నట్లు ఫీల్ వస్తుంది. మరియు హెవీగా కూడా ఉండదు, లైట్గా ఉంటుంది. మార్నింగ్ తాగితే రోజు మొత్తం మంచి ఎనర్జీగా ఉంటుంది. మరి ఈరోజు ఈ రాగి జావాను ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి ముందుకు వెళ్దాం. ముందుగా మనం ఏం చేయాలంటే, మనము రాత్రి బియ్యం కడుగుతాం కదా, అప్పుడు ఆ నీళ్లను చాలామంది అలాగే సింకులో పారబోస్తారు. మేము ముందుగా అలాగే చేసేవాళ్ళము. తర్వాత తెలిసింది ఆ నీళ్లలోనే చాలా పోషకాలు ఉంటాయని. అందుకే ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, రాత్రి బియ్యం కడిగిన నీళ్లను వేరే బౌల్లో తీసుకుంటున్నాము. మీరు కూడా అలాగే చేయండి. ఇలా తీసుకున్న వాటర్ నుండి 4 గ్లాసుల నీళ్లను వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. మొదటి నీళ్లు కాకుండా రెండవసారి కడిగిన నీళ్లు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. క్లీన్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్లలోకి 1 గ్లాస్ రాగి పిండిని వేసుకుందాం. 1 గ్లాస్ సరిపోతుంది. ఇలా రాగి పిండి వేసుకుంటూ బాగా కలపాలి. ఒకేసారిగా వేసి కలపకుండా ఉంటే అది ఉండలుగా అవుతుంది. అందుకని ఈ పిండి వేసిన తర్వాత దీనిని మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ కొంచెం టైం తీసుకొనైనా సరే బాగా కలుపుకోండి. ఎందుకంటే ఇది ఉండలుగా ఉంటే మన రాగి జావా అనేది అంత టేస్టీగా అనిపించదు. ఇక్కడ తొందరపడకుండా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టడం వల్ల ఇది కాస్త పుల్లబడుతుంది. ఇదే మన రాగి జావాకి అసలైన టేస్ట్. మా చిన్నప్పుడు ఇంట్లో ఇలా నైట్ నానబెట్టి మార్నింగ్ లేవగానే దానిని ఉడికించుకొని తాగేవాళ్ళం. అప్పుడు అంతగా అర్థమయ్యేది కాదు ఎందుకు తాగుతున్నాము అనేది. ఇప్పుడు చూస్తే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అర్థమవుతుంది. ఎండాకాలంలో అయితే ఇది చాలా బాగుంటుంది. బాడీకి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు మార్నింగ్ లేవగానే మూత తీసి దీనిని ఒకసారి కలుపుకోండి. కింద కాస్త పిండి అనేది సెట్ అయి ఉంటుంది కాబట్టి ఇది మళ్ళీ నీళ్లలో బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుందాం. దానిలో 2 గ్లాసుల నీళ్లను వేసి మరిగించుకుందాం. ఈ నీళ్లు బాగా మరిగేటప్పుడు మనము ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని దీనిలో మెల్లగా వేసుకుందాం. ఇక్కడ తొందరపడవద్దు. దీనిని మెల్లగా వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ఈ పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ దీనిని 15 నుంచి 20 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా 15 నుంచి 20 నిమిషాలు బాగా ఉడికిస్తేనే మనకు రాగి జావా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో మీరు ఫోన్ మాట్లాడుతూ కూడా దీనిని 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవచ్చు. ఇది బాగా ఉడికిన తర్వాత దీనిని స్టవ్ పై నుంచి తీసి పక్కన పెట్టి బాగా చల్లారనివ్వండి. ఈ రాగి జావా అనేది వేడిగా ఉన్నప్పుడు తాగొద్దు. వేడిగా ఉన్నప్పుడు తాగితే దాని టేస్ట్ అనేది మనకు అర్థమవ్వదు. ఇది బాగా చల్లారిన తర్వాతే అసలైన టేస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. అలాగే చాలా బాగా అనిపిస్తుంది. ఎండాకాలంలో అయితే కాస్త చల్లగా తాగితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫైనల్ ఫ్లేవర్ని యాడ్ చేద్దాం. దీనిలో పచ్చిమిర్చిని చిన్నగా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కాస్త కొత్తిమీరను కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు కాస్త జీలకర్ర పొడిని వేసుకుందాం. ఈ జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగా అవుతుంది. అలాగే ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కాస్త అల్లం కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలో
కాస్త పెరుగు అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి. పెరుగు అలాగే మనం వేసిన ఈ ఐటమ్స్ అన్నీ రాగి జావాలో బాగా కలిసేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాలు దీనిని బాగా కలపండి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఒక్కసారి దీనిని టేస్ట్ చేసి చూడండి. చాలా సూపర్గా ఉంటుంది. ఈ స్టేజ్లో ఇంకా మీకు సాల్ట్ అవసరం పడితే కాస్త వేసుకోవచ్చు. అలాగే దీనిలో బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది ఎవరి ఇష్టం వాళ్ళు. కొంతమంది బెల్లంతో చేసుకుంటారు, కొంతమంది సాల్ట్ వేసుకొని చేసుకుంటారు. ఇక్కడ మనమైతే సాల్ట్ వేసుకొని చేసుకుంటున్నాం. ఇప్పుడు దీనిని గ్లాసులో పోసుకొని తాగండి. మీరు ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దీనిని తాగితే ఆ ఫీల్ అనేది మాటల్లో చెప్పలేం. అంత బాగుంటుంది. అలాగే మార్నింగ్ తాగినా కూడా డే మొత్తం ఎనర్జీని ఇస్తుంది. అలాగే డే మొత్తం కూల్ ఫీలింగ్ని ఇస్తుంది. ఎండాకాలంలో ఇది నిజంగా బెస్ట్ కూల్ డ్రింక్. చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో. నిజంగా చెప్పాలంటే ఇలాంటి డ్రింక్స్ని మనం మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కువగా కూల్ డ్రింక్స్ మీద డిపెండ్ అవుతున్నాం. కానీ ఇలా నేచురల్గా చేసుకొని తాగితే మన హెల్త్ అనేది చాలా బాగుపడుతుంది. ఆ కూల్ డ్రింక్స్ని ఎన్ని తాగినా కూడా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, హెల్త్ డ్యామేజ్ అవుతుంది. అందుకని కూల్ డ్రింక్స్ని పక్కన పెట్టి ఇలాంటి నేచురల్ డ్రింక్స్ని తాగండి. అప్పుడే మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీ పిల్లలు కూడా చాలా హెల్తీగా తయారవుతారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఇది ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చిందో మాకు తప్పకుండా చెప్పండి. మీరు ఆల్రెడీ కూల్ డ్రింక్స్ తాగారు కదా, ఈ రాగి జావా ఒకసారి ట్రై చేసి మీరు తాగి చూడండి. అప్పుడే మీకు కూల్ డ్రింక్స్కి నేచురల్ డ్రింక్స్కి తేడా అనేది తప్పకుండా అర్థమవుతుంది. మీరు ట్రై చేస్తే ఎలా అనిపించిందో మాకు తప్పకుండా కమెంట్లో చెప్పండి. మేము అన్ని కమెంట్స్ని చదువుతాము. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో కూడా మనకు కమెంట్లో రాయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరికో ఒకరికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. సరే, ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ త్వరలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.